ఫస్ట్ పేజ్ నెంబర్ 3 ఈ యాడ్ ఉంది కదా, ఈ యాడ్ ఓపెన్ చేయండి. Luxury moves up a league in central Hyderabad. Now, see, obviously, of course, it is not a news article, it is an advertisement by Hindu newspaper. అక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఇన్ సిటీస్, కాస్మోపాలిటన్ సిటీస్ అండ్ మెట్రోపాలిటన్ సిటీస్, Tier 1 cities and even in Tier 2 cities also, there is a rise of gated community culture. అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయాయి. దీని అర్థం ఏంటి అంటే, దేర్ ఈజ్ గ్రోత్ ఇన్ ద రియల్ ఎస్టేట్ సెక్టర్. రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది బాగా హైలైట్ అయింది. నౌ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్? It is good or bad? Obviously it is good, because GDP growth అనేది పెరుగుతుంది కదా. కొనడం అమ్మడం అనేది, ఒక ల్యాండ్ ప్రాపర్టీని కొని అమ్మిన తర్వాత ప్రతిసారి పర్చేజ్ అయినప్పుడు గవర్నమెంట్కి 7.5% స్టాంప్ డ్యూటీ కట్టాలి, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ ఇంక్రీజ్ ద ఇన్కమ్ అండ్ ఆల్సో అసెట్ యొక్క ఎప్రిషియేషన్ అయితే అసెట్ యొక్క వాల్యూ కూడా పెరుగుతుంది. ఆల్ దట్ ఈస్ గుడ్. నౌ వేర్ వీఆర్ గెటింగ్ ద ప్రాబ్లమ్ ఈస్ దట్ builders who are constructing these gated communities are committing crimes, in which format is such that వాళ్ళు ముందు మనీ తీసేసుకుంటున్నారు. మీరు చాలా కేసెస్ చూసుంటారు. దే ఆర్ కలెక్టింగ్ మనీ ఫ్రమ్ ద పీపుల్ అండ్ దే ఆర్ నాట్ కంప్లీటింగ్ ద కన్స్ట్రక్షన్, రైట్? ఆర్ ఎల్స్ దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఇన్ ఏ వెరీ అబ్నార్మల్ అండ్ సబ్ఆప్టిమల్ క్వాలిటీ. Now, most of the people who will be investing over there will be middle class and above middle class. Their hard-earned money is being spoiled by those real estate developers. Okay, మీకు కంటెక్స్ట్ అర్థమైంది కదా. సో టు హ్యాండిల్ దీస్ టైప్ ఆఫ్ సినారియోస్, గవర్నమెంట్ ఇన్ 2016 had come up with an act called RERA Act. ఓకే, నౌ దీని ద్వారా ఏం జరుగుతుందంటే, in every state there will be separate RERA Act. AP RERA, TS RERA. RERA అంటే Real Estate Regulatory Authority. This organization will be in charge for regulating the real estate in a specific state. For example, for Andhra Pradesh there will be AP Real Estate Regulatory Authority. ఓకే, నౌ ఒకవేళ మనం ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నోవస్ చాలా ఉన్నాయి కదా, ఇప్పుడు సేమ్ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో అది, ఇఫ్ దే ఆర్ కమిటింగ్ ఎనీ క్రైమ్ or else any financial misbalance, we can complain to this RERA authority. Okay, this is formed in 2016, right? అర్థమైంది కదా, అక్కడ వరకు మనకు తెలియాలి అది. నెక్స్ట్ one more task you have to do from today. Since you have started newspaper in nearest time only, collect 10 outline maps of India and 10 outline maps of world. From today, if you are seeing any places in news, be it Indian place or world place, mark it in your అవుట్లైన్ మ్యాప్. ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు కొంచెం ఈజీగా ఉండాలి కాబట్టి. బికాజ్ ఫర్దర్గా అయితే మనకేమి ఫైనల్లో మనకేమి మార్కింగ్ చేయమని ఏం చెప్పారు, అన్లెస్ ఇట్ ఈస్ ఎ జాగ్రఫీ ఆప్షనల్. ఇఫ్ ఇట్ ఈస్ జాగ్రఫీ ఆప్షనల్, ఇట్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్, ఎందుకంటే 20 మార్క్స్ దానితోనే అసోసియేట్ అయ్యి ఉంటుంది కాబట్టి పేపర్ 2లోనే. ఓకే, now what you can do is that whichever places you are seeing in the newspaper, you have to mark that. ఇది ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎవ్రీ ఇయర్ యూ విల్ సీ మినిమమ్ ఆఫ్ 6 to 8 క్వశ్చన్స్ ఇన్ ద ప్రిలిమ్స్. అంటే అరౌండ్ 15 మార్క్స్ వరకు క్వశ్చన్స్ యూ విల్ బి గెట్టింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ప్లేసెస్ ఇన్ న్యూస్. వరల్డ్ ప్లేసెస్, ఇండియన్ ప్లేసెస్. నౌ ఆ ప్లేసెస్ ఇన్ న్యూస్ ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్ వెట్లాండ్స్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్. నేను ఇలా 10 ఏదైతే అంటున్నానో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెట్టుకోండి. లేక్స్కి ఒకటి, మౌంటైన్స్కి ఒకటి, ఎనీ వాల్కెనిక్ ప్లేసెస్ ఒకటి, వరల్డ్ వైడ్ ఏమైనా ప్లేసెస్ విచ్ ఆర్ ఇన్ స్ట్రగుల్. ఓకే, యూ కెన్ మార్క్ ఇన్ దట్ మ్యాప్ పాయింటింగ్. దానివల్ల బెనిఫిట్ ఏమొస్తుంది అంటే, వెన్ వన్స్ మీరు కంప్లీట్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్కి ఎప్పుడైతే ఇన్ జనవరి ఆర్ ఫిబ్రవరి యూ విల్ బి షిఫ్టింగ్ ఓవర్ దట్, యూ విల్ బి దానికోసం అంటూ మీరు చాలా మనీ ఇన్వెస్ట్ చేయడానికి, టైం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీ చేతితో మీరే చేసుకున్నారు కాబట్టి యూ విల్ ఫర్ ష్యూర్ కీప్ దోస్ క్వశ్చన్స్ కరెక్ట్.
ఈ ఎక్సర్సైజ్ అస్సలు మిస్ చేయకండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాపింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అరౌండ్ 40 to 50% ఆఫ్ జాగ్రఫీ వెయిటేజ్ విల్ బీ విత్ మ్యాపింగ్ ఓన్లీ, అండ్ 3 to 4 questions out of 7 questions in IR విల్ బీ ఆల్సో విత్ మ్యాపింగ్. ఓకే, ఈ ఎక్సర్సైజ్ చేయండి. నౌ ఇది ఎందుకు చెప్తున్నానంటే 12 killed in Russia's deadliest attack on Ukraine capital city. Now obviously ఇక్కడ నుండి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఓన్లీ థింగ్ ఎలా ఫ్రేమ్ చేయగలరంటే కీవ్ విచ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఉక్రెయిన్. They can mention this city and ask to which country it belongs. ఓకే, అక్కడ వరకు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 4, left bottom, techno-economic viability not for Sitarama L1 Seethamma Sagar projects. Now from this article what we need to learn is that Seethamma Sagar and Sitarama are the projects in Telangana. Okay, they are being constructed on the rivers in Telangana. అది అంతవరకు మీకు తెలియాలి, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా ప్రాజెక్ట్ ఇచ్చేసి అది ఏ రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు, ఏ స్టేట్లో ఉందని అడగచ్చు. లాస్ట్ ఇయర్ ఆల్సో దే had asked about Indira Sagar and all. And one more thing, see here, the technical advisory committee of the project appraisal organization in the CWC, ఇక్కడ ఈ CWC అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, విచ్ బై నేమ్ కాల్డ్ యాజ్ సెంట్రల్ వాటర్ కమిషన్. This must give nod for constructing any projects. ఇది టెక్నికల్గా వైబుల్లా కాదా, ఇది ఎకనామికల్గా వైబుల్లా కాదా అని చెప్పి ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు అప్రూవల్ అనేది ఇవ్వాలి. రైట్, సో వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఈ సీతమ్మ సాగర్కి ఏమో వాళ్ళు మేము నాడ్ ఇస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. సో వాట్ ఈస్ ఏ సెంట్రల్ వాటర్ కమిషన్? ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ లుకింగ్ ఇన్ టు ది వైబిలిటీ ఆఫ్ ఏ ప్రాజెక్ట్. వైబిలిటీ అంటే ఏంటి? వైబుల్ అంటే అది ఫీజిబుల్లా కాదా, అక్కడ అది కన్స్ట్రక్షన్ చేయొచ్చా చేయకూడదా, దానివల్ల రిటర్న్స్ అనేది ఉంటుందా లేదా దాన్ని చెక్ చేస్తారు. బికాజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ కన్స్ట్రక్టింగ్ యూజింగ్ సమ్ 1000 crores, దాని నుండి వచ్చే రిటర్న్ కనీసం 100 crores కూడా లేకపోతే ఇన్వెస్ట్ చేసి వేస్ట్ కదా. Right, that's why there is need of this economic viability and technical viability report. CWC will be making this. Now you have to understand here is that in India there are two bodies. One is Central Water Commission, second is Central Groundwater Authority. Water related. E body only groundwater ni chustadi. This water commission will be looking over surface water. అంటే అండర్ గ్రౌండ్లో ఉండే వాటర్ మొత్తం చూసుకునేది సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ. ది ఆర్గనైజేషన్ విచ్ విల్ బి లుకింగ్ ఇన్ టు ద సర్ఫేస్ వాటర్. రివర్స్ అనేది సర్ఫేస్ వాటరే కదా, సో దట్స్ వై ఇవి సర్ఫేస్ వాటర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కాబట్టి దిస్ ఈస్ బీయింగ్ లుక్డ్ ఓవర్ బై సెంట్రల్ వాటర్ కమిషన్. రైట్, నౌ దిస్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ స్టాట్యూటరీ బాడీ. ఇది స్టాట్యూటరీ బాడీ కాదు, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ. కరెంట్లీ ఇది ఎలా అంటే it is working as attached office to Ministry of Jal Shakti. ఓకే, అంటే దాని ఫార్మేషన్ జస్ట్ ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా ఫామ్ అయింది. దెర్ ఈస్ నో యాక్ట్ సపోర్టింగ్ దిస్ సెంట్రల్ వాటర్ కమిషన్. రైట్, నెక్స్ట్ పేజ్ నెంబర్ 4, క్రాప్ ఇన్సూరెన్స్ ఫ్రమ్ నెక్స్ట్ ఖరీఫ్. రైట్ టాప్, క్రాప్ ఇన్సూరెన్స్ ఫ్రమ్ నెక్స్ట్ ఖరీఫ్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అండ్ వన్ మోర్ థింగ్, నేను చెప్పాను కదా మీకు, ఒకవేళ మార్నింగ్ న్యూస్ పేపర్ చదివేసి ఒకవేళ మీరు రాసుకోవాలన్నా సరే జస్ట్ సైడ్ హెడ్డింగ్స్ రాసుకోమన్నాను కదా. అండ్ ఇన్ ద సేమ్ మేనర్ మెయింటైన్ ఏ సపరేట్ థింగ్ ఫర్ స్కీమ్స్. ఇఫ్ యూ సీ ఎనీ టైప్ ఆఫ్ స్కీమ్ జస్ట్ మెన్షన్ అబౌట్ ఇట్స్ నేమ్. అది మంత్లీ మ్యాగజైన్లో మళ్ళీ వస్తుంది, అప్పుడు చూద్దరు. ఒకవేళ రాకపోతే అప్పుడు మాత్రమే నోట్స్ చేసుకోండి. నౌ హియర్ ఫర్ అగ్రికల్చర్, మనిషి చనిపోతే ఆబ్వియస్గా మనకి ఇన్సూరెన్స్ అనే ఒక ప్రొటెక్షన్ అనేది ఉంది. నౌ లైఫ్ ఇన్సూరెన్స్, సిమిలర్లీ వీ హ్యావ్ ఇన్సూరెన్స్ ఫర్ బైక్స్, కార్స్, మొబైల్స్కి కూడా ఇన్సూరెన్స్ అనేది ఉంది. బిల్డింగ్స్కి కూడా ఇన్సూరెన్స్ అనేది ఉంది.
ది మోస్ట్ వల్నరబుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఫార్మర్, అండ్ ఇండియన్ ఫార్మర్ ఈజ్ ఈవెన్ మోర్ వల్నరబుల్. ఎందుకంటే ఇండియన్ ఫార్మర్ హ్యావ్ టు ఫేస్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్. వాటర్ సరిగ్గా ఉండదు, ఈ విత్తనాలు ఇచ్చే వాళ్ళు మోసం చేస్తారు, ఫర్టిలైజర్స్ వల్ల ప్రాబ్లం వస్తుంది, పంట ఎక్కువ పండదు, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. నౌ ఇఫ్ ఆఫ్టర్ హీ హ్యాడ్ ఇన్వెస్టెడ్ ఈస్ హార్డ్ ఎర్న్డ్ మనీ ఇన్ వన్ క్రాప్ సీజన్, అది ఫెయిల్ అయితే, వర్షం ఎక్కువ పడి అప్పుడు మొత్తం పంట అంతా పోతే, ఆ పంటకి పెస్ట్ వచ్చి డిసీజ్ వచ్చి మొత్తం అదంతా పోతే, విజయ్ మాల్యా ఇలాంటి వాళ్ళు అయితే వాళ్ళు అప్పున్నా సరే బయటికి వెళ్ళిపోతారు, రైతులేమో ఆత్మహత్య చేసుకుంటారు, అంతే కదా. సో సిన్స్ దే ఆర్ హ్యావింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్, దే విల్ బి కమిటింగ్ సూసైడ్స్, రైట్. యాజ్ పర్ SAS రిపోర్ట్, ఇండియాలోని ఎవ్రీ 4 minutesకి ఒక ఫార్మర్ సూసైడ్ అవుతుంది. పర్ ఇయర్ అరౌండ్ 10,000 ఫార్మర్స్ చనిపోతున్నారు. ఓకే, నౌ దిస్ ఈస్ సచ్ ఎ గ్రేవ్ ఇష్యూ. దీనికి చాలా గ్రావిటీ అనేది ఉంది. ఇఫ్ వీఆర్ అనేబుల్ టు సాల్వ్ దిస్ ఇష్యూ, వీ విల్ ఫేస్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నౌ ఇలాగ అందరూ పోతూ ఉంటే ఇంక పండించే వాళ్ళు ఎవరు ఉంటారు, అంతే కదా. ఇప్పుడు ఆ మహర్షి మూవీలో చూపెట్టేది అదే కదా లాస్ట్కి. సో టు హ్యాండిల్ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్, గవర్నమెంట్ హ్యాడ్ కమ్ అప్ విత్ వన్ మేజర్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ అగ్రికల్చర్ కాల్డ్ యాజ్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన. బీమా అంటే ఇన్సూరెన్స్, యోజన మీన్స్ స్కీమ్, ఫసల్ మీన్స్ క్రాప్స్. సో ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన. నౌ దీని ద్వారా ఏంటి అంటే ఈ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా సమ్ టైప్ ఆఫ్ డిజాస్టర్స్, సమ్ టైప్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయని విషయాలు ఏమైనా జరిగితే అవన్నీ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్స్ వల్ల ఎఫెక్ట్ అవ్వడం, రెయిన్ఫాల్ వల్ల ఎఫెక్ట్ అవ్వడం, పెస్ట్ అటాక్ వల్ల ఎఫెక్ట్ అవ్వడం, లోకస్ట్ అటాక్ వల్ల ఎఫెక్ట్ అవ్వడం, ఇలాంటి ఏ సినారియోస్లోని క్రాప్ డ్యామేజ్ అయినా సరే ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ విల్ బి పేయింగ్ ద ఫార్మర్. ఓన్లీ కండిషన్ ఇస్ that land must be insured. Insured అంటే ముందు ప్రీమియం పే చేయాలి కదా, రైట్. సో హియర్ ద ప్రీమియం ఈస్ ఫర్ ఖరీఫ్ క్రాప్స్ ఇట్ ఈస్ 1.5%. ఫర్ రబీ క్రాప్స్, ఆ టోటల్ క్రాప్ ఎంత అయితే దాంట్లోని ఇన్సూరెన్స్ అవ్వాలి అంటే 1.5% ఖరీఫ్ క్రాప్ కట్టాలి, రబీ క్రాప్కి 2% కట్టాలి. ఇఫ్ ఇట్ ఈస్ హార్టికల్చరల్ క్రాప్, ఫార్మర్ హ్యావ్ టు పే 5%. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ ప్రీమియం 100 రూపీస్ అనుకోండి, అందులో 1.5 రూపీస్ ఖరీఫ్కి ఫార్మర్ కట్టాలి. బ్యాలెన్స్ 98.5 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ విల్ బి షేరింగ్. ఓకే, జస్ట్ రైతులకి హెల్ప్ చేయడానికి. నేమ్ ఆఫ్ ది స్కీమ్ ఈస్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన, రైట్. Page number 5. Revanth returns with 12,062 crore investments. Now obviously that news is not important for us, but మీకు మెయిన్స్కి దాని వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ టాపిక్ ఒకటి ఇంపార్టెంట్. Now here Revanth means Revanth Reddy గారు, he is on a ట్రిప్ టు జపాన్, ఇన్వెస్ట్మెంట్ ట్రిప్. జపాన్లో నుండే వాళ్ళతో కంపెనీస్తో డెలిగేట్స్తోని మీటింగ్ చేసుకొని తెలంగాణకి ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవాలి అని చెప్పి ఉద్దేశంతో హీ అండ్ హిస్ డెలిగేషన్ హ్యాడ్ వెంట్ టు జపాన్. నౌ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అర్లియర్ ది సినారియో ఈజ్ నాట్ లైక్ దట్. ఇప్పుడు అన్ని స్టేట్స్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఫైట్ చేస్తున్నాయి. దే ఆర్ ఫైటింగ్ ఫర్ గెట్టింగ్ ఇన్వెస్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ యూ మైట్ హ్యావ్ నోన్ అబౌట్ కియా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇన్ అనంతపూర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దాన్ని అట్రాక్ట్ చేయడానికి అప్పుడు మా తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, గుజరాత్ గవర్నమెంట్, మహారాష్ట్ర గవర్నమెంట్ చాలా ఫైట్ చేశాయి. అఫ్కోర్స్ ఇట్ ఈస్ అన్ హెల్తీ కాంపిటీషన్, బికాజ్ లాస్ట్కి ఇక్కడ నెగిటివ్ ఏం జరగట్లేదు కదా, ఒక్క స్టేట్కి బెనిఫిట్ అయితే అవుతుంది. దిస్ ఈజ్ అన్ హెల్తీ కాంపిటీషన్. ఈ హెల్తీ కాంపిటీషన్లోని తట్టుకొని ముందుకెళ్ళాలి. నౌ అలా వెళ్ళడానికి వాట్ గవర్నమెంట్స్ ఆర్ డూయింగ్, దే ఆర్ ప్రమోటింగ్ గుడ్ పాలసీస్, ఇండస్ట్రియల్ పాలసీస్ని బెటర్ చేస్తున్నారు. అలాగా వీల్ బి గివింగ్ యూ ట్యాక్స్ హాలిడేస్, మీరు ట్యాక్స్ పేమెంట్ చేయక్కర్లేదు. వీల్ బి గివింగ్ యూ పవర్ అట్ వెరీ లో కాస్ట్. వీల్ బి ప్రొవైడింగ్ ఫ్రీ వాటర్, 24/7 ఫెసిలిటీస్, ఫాస్టర్ అప్రూవల్, సింగిల్ విండో క్లియరెన్స్. మీరు జస్ట్ అప్లై చేస్తే చాలు, మొత్తం అంతా మేము చూసేసుకుంటాము. సో స్టేట్స్ ఆర్ ఫైటింగ్ ఇన్ దిస్ మేనర్. ఓకే, హెల్తీ కాంపిటీషన్. నౌ ఫెడరలిజం అనే టాపిక్ అయిందా మీకు పాలిటీలో? అవలేదా? ఓకే, సి జస్ట్ మెన్షన్ చేసి ఉంటారులేండి. ఫెడరలిజం అనేది కొంచెం పెద్ద టాపికే.
ఫెడరలిజం ఏంటి అంటే, ఇండియా ఈజ్ అన్ ఫెడరల్ కంట్రీ ఇన్ ద సెన్స్ దట్ దేర్ ఆర్ 2 different గవర్నమెంట్స్. వీ హ్యావ్ యూనియన్ గవర్నమెంట్, వీ హ్యావ్ స్టేట్ గవర్నమెంట్. ఇలాగా ఒక కాన్స్టిట్యూషన్ ద్వారా 2 different గవర్నమెంట్స్ అనేవి ఫామ్ అయ్యి డివిజన్ ఆఫ్ పవర్స్ అనేవి జరిగితే విత్ ద హెల్ప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అండ్ దేర్ ఆర్ 2 separate గవర్నమెంట్స్, వీ కాల్ ఇట్ యాజ్ ఫెడరల్ గవర్నమెంట్. నౌ ఇలాగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇన్ దిస్ ఫెడరలిజం ఆల్సో వెల్ యూ విల్ బి క్లాసెస్ మీకు అయినప్పుడు అర్థం ఉంది, యూ విల్ బి లిజనింగ్ టు ద వర్డ్స్ కాల్డ్ కాంపిటేటివ్ ఫెడరలిజం, కాన్ఫ్రంటేటివ్ ఫెడరలిజం, రైట్? ఇక్కడ ఏదైతే మనం హెల్దీ కాంపిటీషన్ అంటున్నామో, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంపిటేటివ్ ఫెడరలిజం. ఓకే, మెయిన్స్లో ఆన్సర్స్లో వచ్చేటప్పుడు మీరు కాంపిటేటివ్ ఫెడరలిజంకి ఇది ఎగ్జాంపుల్ కింద మీరు రాయొచ్చు. స్టేట్స్ ఆర్ గోయింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, ఒకళ్ళు కంపీట్ చేసుకుంటున్నారు అని. ఓకే, టు మేక్ యువర్ ఆన్సర్స్ ఫ్రెష్ వీ హ్యావ్ టు రైట్ దీస్ థింగ్స్. లేదు ఆ 10కి ఒక 4 సరిపోద్ది, 3.5 సరిపోద్ది అంటే ఇవేం చేయక్కర్లే. 10కి 5 కావాలి, 5.5 కావాలి అంటే ఇవన్నీ చేయాలి. ఓకే, now one term has been coined with respect to this called as ease of doing business. All the states are promoting ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి చాలా ఈజీ చేస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, యూ నీడ్ టు నేను ఏవైతే పదాలు వాడుతున్నానో అండ్ ఇన్ ద న్యూస్ పేపర్ వాట్ టైప్ ఆఫ్ వర్డ్స్ యు ఆర్ సీయింగ్, అవి మీరు ఇంటర్నలైజ్ చేసుకోవాలి. ఎక్కడ రాసుకోమని నేను చెప్పట్లేదు, బట్ దోస్ వర్డ్స్ విల్ బి హెల్పింగ్ యూ వెరీ మచ్ ఇన్ యూర్ ఫ్రేమింగ్ యువర్ ఆన్సర్స్. మీ వొకాబులరీ మొత్తం చేంజ్ అవుద్ది. అండ్ దేర్ ఆర్ స్పెసిఫిక్ కీవర్డ్స్, సబ్జెక్ట్ స్పెసిఫిక్ కీవర్డ్స్. మీకు అన్ని సబ్జెక్ట్స్ అయ్యే కొద్దీ తెలుస్తుంది. దిస్ ఫర్ ష్యూర్ యూ హ్యావ్ టు యూజ్ ఇన్ యువర్ ఎకానమీ పేపర్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. ఓకే, నెక్స్ట్ ఫ్రైడే కదా, ఎడిటోరియల్ లేదు. నెక్స్ట్ they had complete 2 pages they had given about Startup Summit 2025. Now tell me, what are startups? What are startups? Zomato in India, especially the technical startups, is not going to be made. Startup అంటే ఏం చెప్పండి అంతగా. It's a company. These are new age companies, entrepreneurship ని ప్రమోట్ చేస్తూ there should be some type of technical thing, అంటే ఒక యూనిక్నెస్ అనేది ఉండాలి. there should be some uniqueness in the companies, టెక్నాలజికల్ యూస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషనల్గా మనకి కిరాణా షాపుల్లోని, సూపర్ మార్కెట్లోని సామాన్లు అమ్మేవారు. నౌ బిగ్ బాస్కెట్, డెన్జో, జిప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇవన్నీ వస్తున్నాయి కదా. దే ఆర్ యూజింగ్ సమ్ టెక్నాలజికల్ కాంపోనెంట్. అండ్ ముందు ఎప్పుడు లేని కంపెనీస్, కొత్త కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నాయి. దట్స్ వై వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ స్టార్టప్స్. రైట్, నౌ ఈ స్టార్టప్స్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ హ్యాడ్ కమ్ అప్ విత్ స్టార్టప్ ఇండియా స్కీమ్ ఇన్ 2015. నౌ స్టార్టప్స్ ప్రమోట్ చేయాలి అని చెప్పి చాలా వరకు మనకి ఇంటెన్షన్ ఉంది. వై స్టార్టప్స్ ఆర్ ఇంపార్టెంట్? టెల్ మీ దట్. See, if I am asking a question, just think of it. Very good. See, now in a country like India, it is not possible to give government jobs to each and everyone. అంతే కదా, గవర్నమెంట్ జాబ్స్ ఉన్నోళ్ళకే దిక్కులు. ఇప్పుడు 10 లక్షల మంది రాస్తే 1000 పోస్టులు ఉంటాయి. Now the process itself is like that. So obviously there should be growth of some private sector opportunities. Private sector opportunities government promote చేయగలదు కానీ వాళ్ళంతా వాళ్ళు క్రియేట్ చేయలేదు కదా. Now if everyone is trying to work in Infosys or TCS, అప్పుడు కూడా జరగదు. That's why what we are doing, entrepreneurship ని ప్రమోట్ చేస్తాం. Means we are telling, ఎవరైతే ఎడ్యుకేషన్ అయిపోయిందో, or else if they are having some ideas, you start one business, you give employment. This will be leading to the growth of the country. Create economic opportunities, create employment opportunities. ఏదైతే జాబ్లెస్ గ్రోత్ అని ఇండియా అంటున్నారో దాన్ని సాల్వ్ చేయడానికి వీలవుద్ది. సో దట్స్ వై స్టార్టప్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద కంట్రీ. రైట్, సో టు ప్రమోట్ ఈ స్టార్టప్స్ అనేవి చాలా బెటర్గా అవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ హ్యాడ్ కమ్ అప్ విత్ స్టార్టప్ ఇండియా స్కీమ్. వాళ్ళకి తక్కువకి లోన్ ఇద్దాం అనుకుంటున్నారు. 59 minutesలోని లోన్ ఇచ్చేసే స్కీమ్స్ ఉన్నాయి. రైట్, SC ST ఉమెన్ చేత స్టార్టప్స్ పెట్టించడానికి వీ హ్యావ్ స్టాండప్ ఇండియా స్కీమ్. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే స్టార్టప్స్ యొక్క ఇంపార్టెంట్. స్టార్టప్స్ ఎందుకు కావాలో అర్థమైంది కదా. రైట్, సో టు ప్రమోట్ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ స్టార్టప్ సమిట్ అనేది జరిగింది. సమిట్ అంటే మీటింగ్, రైట్?
meeting, and the central agenda of this meeting is formation of startups. Okay, now in recent times మీరు అలాంటి పదాలు వినుంటారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్లో చూస్తాము. నేనే చెప్తాను అది. నౌ ఈ సైన్స్ ఇవన్నీ ఈ కొత్తగా వచ్చే స్టార్టప్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఈస్ ప్రమోటింగ్ దోస్ స్టార్టప్స్ టు ఇంబైబ్ ఆల్ దీస్ టెక్నాలజీస్, ఏఐ, ఎంఎల్, బ్లాక్ చైన్. నౌ దీనివల్ల ఏంటి అంటే తక్కువ ఖర్చుతోని దే కెన్ పర్ఫార్మ్ బెటర్, రైట్? దట్ ఈస్ ద కేస్. సో ఇవన్నీ ఇంకా బిజినెస్ ఆర్టికల్స్, మనకు అంత యూజ్ అయితే లేదు, అంటే ఇండివిజువల్ కంపెనీస్ ప్రమోషన్కి. పేజ్ నెంబర్ 15. ఎవ్రీ డే డోంట్ మిస్ టు రీడ్ బిజినెస్ పేపర్. ఎందుకంటే మీరు చూస్తే మీకు చాలా వరకు వచ్చే న్యూస్ ఆర్టికల్స్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఉంటాయి. అయితే మీకు ఎకానమీ అనే సబ్జెక్ట్ అయ్యేంత వరకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, నాకు అర్థమైంది. కాకపోతే మీరు రాసుకొని గూగుల్ సెర్చ్ అయినా చేయండి అట్లీస్ట్. ఓకే, నౌ సి ఇన్ దిస్ ఎకానమీ పేపర్ యూ హ్యావ్ టు స్కిప్ ఆల్ ద బిజినెస్ థింగ్స్. అలాంటి ఇప్పుడు టెక్ మహీంద్రాకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, లారెస్ లాబ్స్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, సైఎంట్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఏసీసీకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత మనకు అవసరం లేదు, యూజ్లెస్ కదా మనకి. దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ రీడింగ్ దెమ్. మనకి ఎకానమీ సిలబస్కి ఏదైతే మ్యాచ్ అవుతుందో యూ హ్యావ్ టు లుక్ ఓవర్ దెమ్. నౌ సి జోల్టెడ్ బై యుఎస్ టారిఫ్స్, స్టెయిన్లెస్ స్టీల్ ప్లేయర్స్ టర్న్ టు లోకల్ మార్కెట్. నౌ ఇక్కడ మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది టారిఫ్స్ అనే వర్డ్. వాట్ ఆర్ టారిఫ్స్? యా, టైప్ ఆఫ్ ట్యాక్సెస్. ఎందుకు మనం టారిఫ్ అని సపరేట్ పిలుస్తున్నాం, ట్యాక్సెస్ అని పిలవచ్చు. ఒక కంట్రీ నుండి మనకి వచ్చేటప్పుడు వాళ్ళ మీద వేసే అడిషనల్ కస్టమ్స్ని మనం ఇక్కడ టారిఫ్స్ అని అంటున్నాం. నౌ సి ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే బిట్వీన్ యుఎస్ అండ్ చైనా, అండ్ బికాస్ ఆఫ్ ట్రంప్ దెర్ ఈస్ రైజ్ ఆఫ్ టారిఫ్ వార్ ఇన్ ద కంట్రీ. టారిఫ్ వార్ ఏంటి? దిస్ వితౌట్ మీనింగ్లెస్గా ఎంత కావాలంటే అంత పెంచేయడాన్ని ఇప్పుడు వీళ్ళు పెంచుతున్నారు. ఆబ్వియస్గా సిన్స్ వన్ కంట్రీ గోస్, ఈ ఇంటికి ఆయిల్ ఎంత దూరం, ఈ ఇల్లుకి ఆయిల్ కూడా అంతే దూరం కదా. సో ఆబ్వియస్లీ సిన్స్ దే హ్యాడ్ ఇంక్రీజ్, అదర్ కంట్రీ విల్ ఆల్సో బి ఇంక్రీజింగ్. దీనివల్ల ఇలాగ రైజ్ అయ్యే సినారియోని టారిఫ్ వార్ అని అంటారు. టారిఫ్ వార్. నౌ దీనివల్ల ఏం జరుగుతుంది ఇలా టారిఫ్స్ పెంచడం వల్ల? టు ద బిజినెస్ ప్రైజెస్ పెరుగుతున్నాయి కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టీల్, యుఎస్ఏలో ఉండే స్టీల్ పర్ కేజీ ఒక 1000 రూపీస్ ఉండేది అనుకోండి, ఇంపోర్టెడ్ స్టీల్, ఇండియన్ అండ్ ఇండియన్ స్టీల్. నౌ దే హ్యాడ్ ఇంక్రీజ్డ్ టారిఫ్ బై సమ్ 50%. సో ఇప్పుడు మేబీ ఇది ఒక 1200కో 1300కో వెళ్ళిపోయింది. పీపుల్ విల్ బి ఇంట్రెస్టెడ్ టు బై when it is in 1000 or in 1200. 1000 కదా, అంటే ఇక్కడ డిమాండ్ అనేది తగ్గుతుంది కదా. సో గ్రోత్ విల్ బి రెడ్యూస్డ్. నౌ దానివల్ల ఏమవుతుంది? కంట్రీస్ విచ్ ఆర్ ఎక్స్పోర్టింగ్ లైక్ ఇండియా, మనం స్టీల్ ఇప్పుడు ఇక్కడ నుండి పంపించే స్టీల్కి అక్కడ డిమాండ్ తగ్గిపోయింది కదా. నౌ దానివల్ల మనకి ఇష్యూ వస్తుంది కదా, రైట్? ఇలాగా మన గ్రోత్ తగ్గిపోవడానికి, వేరే కంట్రీ నుండి వచ్చే ఇంపోర్ట్స్ని తగ్గించడానికి ఇవన్నీ చేసేదాన్ని మనము టారిఫ్ బ్యారియర్స్ అని అంటారు. ఇఫ్ ఎ కంట్రీ ఈస్ ప్లేసింగ్ దెమ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టారిఫ్ బ్యారియర్స్. ఈ ట్రేడ్ బ్యారియర్స్ ఎలాంటివి అంటే 2 టైప్ ఆఫ్ ట్రేడ్ బ్యారియర్స్. ఇప్పుడు ఇక్కడ నుండి మనకు అక్కడ పంపిస్తుందని ట్రేడ్ అంటున్నాం కదా. దీస్ ట్రేడ్ బ్యారియర్స్ కెన్ బి ఆఫ్ 2 టైప్స్. వన్ ఈస్ టారిఫ్ బ్యారియర్, సెకండ్ ఈస్ నాన్ టారిఫ్ బ్యారియర్. కెన్ సమ్వన్ టెల్ మీ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ నాన్ టారిఫ్ బ్యారియర్? ట్రేడ్ బ్యారియర్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు మన దగ్గర నుండి స్టీల్ చాలా ఈజీగా వెళ్ళిపోయేది, అక్కడ అమ్ముడిపోయేది. But due to some activities by the US government, we are unable to sell in the same manner as earlier. అందులో ఒక టైప్ ఏమంటున్నాము, టారిఫ్స్. దే హ్యాడ్ ఇంక్రీజ్డ్ ట్యాక్సెస్ ఆన్ అస్. సో ఆబ్వియస్గా మన యొక్క డిమాండ్ తగ్గిపోయింది, మన యొక్క సేల్ తగ్గిపోయింది. నా నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదర్ దాన్ మనీ దే విల్ బి పుట్టింగ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ అదర్ థింగ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విల్ బి సెండింగ్ ఆల్ఫాన్సో మ్యాంగోస్ టు USA. నా వాళ్ళు అక్కడ ఏం చెప్తారంటే దాన్ని టెస్ట్ చేసి పెస్టిసైడ్ కాన్సన్ట్రేషన్ ఈస్ వెరీ మచ్ హై ఇన్ దిస్, వీ వోంట్ బి యాక్సెప్టింగ్ దిస్ అని అక్కడికి వెళ్ళాక పంపించేస్తారు వెనక్కి. ఓకే, నా నెక్స్ట్ క్లియరెన్స్ లేదని చెప్పి పోర్టు దగ్గర ఆపేస్తారు.
ఆల్ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్. అంటే ఎకానమీతో డబ్బులతో సంబంధం లేదు, దే విల్ బి పుట్టింగ్ అదర్ టైప్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. ఓకే, ఇలాగా పెస్టిసైడ్స్ ఆర్ఎల్స్ ఇది హెల్త్కి కరెక్ట్ కాదు, ఇలాగా రెస్ట్రిక్షన్స్ పెట్టడాన్ని శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్ అని అంటారు, ఎస్పీఎస్ మెజర్స్. వైల్ యూ విల్ బి రీడింగ్ ఎకానమీ ఇవన్నీ మీకు వస్తాయి, WTO అనే చాప్టర్లో వస్తాయి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనే చాప్టర్లో వస్తాయి, శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్. నౌ ద మీనింగ్ హియర్ ఈస్ దట్ ఇదంతా మీరు ఏ చాప్టర్ చదివేటప్పుడు వస్తుంది అన్నాను? World Trade Organization means there is a body called World Trade Organization which has been created in 1995. దాని యొక్క మేజర్ గోల్ ఏంటి అంటే టు ప్రమోట్ వరల్డ్ ట్రేడ్. నౌ దాని ఉద్దేశం ఏంటంటే ఇలాంటివన్నీ ఉండకూడదు అని. దానివల్ల గ్లోబల్ గ్రోత్ అనేది ఉంటుంది. ఇప్పుడు గ్లోబల్ గ్రోత్ ఉంటేనే కదా కంట్రీస్ గ్రోత్ కూడా ఉంటుంది. బికాస్ ఇన్ ద జీడిపి వాట్ వీఆర్ టెల్లింగ్ C+I+G+X. ఎక్స్ అనేది ఎక్స్పోర్ట్స్ అనేది ఎక్కువ ఉంటేనే కదా జీడిపి గ్రోత్ అనేది ఉంటుంది. దట్స్ వై WTO యాజ్ అన్ ఆర్గనైజేషన్ విల్ బి ప్రమోటింగ్ దెమ్. కానీ ఇక్కడికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టి కొన్ని కంట్రీస్ వాళ్ళ యొక్క పర్సనల్ రీజన్స్, వాళ్ళ యొక్క యూనిలేటరల్ యాక్షన్స్ వల్ల గ్లోబల్ గ్రోత్ని అబ్స్ట్రక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ USA కేసులోనేమో చైనా గ్రో అవ్వకూడదు అని చెప్పి అలాంటి టారిఫ్స్ వేస్తుంది. నెంబర్ ఆఫ్ రీజన్స్. రైట్. Supreme Court to examine concerns on POCSO clause. ఈ మధ్యకాలంలో పోక్సో అనేది ఎక్కువ ఎక్కడ ఉన్నారు? కోర్ట్ మూవీ అది. రైట్. నౌ వాట్ ఈస్ దిస్ పోక్సో? 18 years ముందు కలగకూడదు, 18 years 1 day తర్వాత కలవచ్చు అని, అంతే కదా మేజర్గా చెప్తుంది. ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అఫెన్సెస్ బేసికలీ పోక్సో యాక్ట్. నౌ ఇక్కడ దేని గురించి ఈ ఆర్టికల్ ఇచ్చారంటే దేర్ ఆర్ సమ్ లెజిస్లేషన్స్ విచ్ వీ నీడ్ టు నో. యూ కెన్ గెట్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ దెమ్ ఇన్ ద ప్రిలిమ్స్. దాని యొక్క క్లాజెస్ గురించి అడగొచ్చు, ఆర్ ఎల్స్ ఇన్ మెయిన్స్ దే కెన్ ఆస్క్ డైరెక్ట్లీ ద ఫీచర్స్ ఆఫ్ దట్ యాక్ట్. అండ్ మీరు ఎగ్జాంపుల్స్ కింద కోట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ టు పేజ్ నెంబర్ 14 రైట్ టాప్. Now see, నేను ఇందాక ఎలాగైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నానో, ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ కీవర్డ్ ఇన్ యువర్ ప్రిపరేషన్. మీరు చాలా ఆన్సర్స్లో ఉమెన్ ఎంపవర్మెంట్, జెండర్ ఈక్వాలిటీ అలాంటి పదాలు చాలా వాడతారు. నౌ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అంటూ ఎలాంటి లెజిస్లేటివ్ మెజర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంది అంటే ఉమెన్ని పైకి తీసుకొని రావడానికి, ఉమెన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ తగ్గించడానికి. ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఫేస్డ్ బై ఉమెన్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ సెక్షువల్ హెరాస్మెంట్, డౌరీ హెరాస్మెంట్, డొమెస్టిక్ వైలెన్స్, రైట్, ఈ మాబ్ వైలెన్స్, ఇలాంటివన్నీ నెంబర్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు ఉమెన్ అనే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. టు హ్యాండిల్ ఆల్ దీస్ థింగ్స్ గవర్నమెంట్ హ్యాడ్ ఎనాక్టెడ్ నెంబర్ ఆఫ్ లెజిస్లేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, పోక్సో. ఈ పోక్సో అనేది న్యూట్రల్, నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్, ఫర్ మేల్ అండ్ ఫీమేల్ చైల్డ్స్. 18 years లోపు ఉండే వాళ్ళ చైల్డ్స్ అందరికీ కూడా. నా ఇక్కడ క్లాజ్ ఏంటి అంటే సమ్ సిద్ధార్థ్ రుద్ర లాంటి కొంతమంది లాయర్స్ దే హ్యాడ్ క్వశ్చన్డ్ ద సుప్రీం కోర్ట్ అబౌట్ పర్టిక్యులర్ క్లాజ్ ఇన్ దిస్ పోక్సో యాక్ట్. దేని గురించి అంటే ఇట్ మెన్షన్స్ ఎవరైతే సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొంటారో అవన్నీ కూడా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ వాలంటరీ యాక్టివిటీ, దే హ్యావ్ టు రిపోర్ట్ టు ద కోర్ట్ ఇట్ సిమ్స్. నో అది కరెక్ట్ కాదు కదా, సిన్స్ ఇట్ ఈస్ వాలంటరీ. నో అది కరెక్టా కాదా అనేది కోర్టు డిసైడ్ చేయాలి. ఇట్ బికేమ్ సబ్ జుడిస్. ఇక్కడ వరకు న్యూస్ అయితే అది. ఓకే, this is very important. Page number 14 left bottom. DCGI urged to lay down stringent guidelines on use of new antibiotics. ఇక్కడ మీరు 2 విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ DCGI, నెక్స్ట్ యాంటీబయోటిక్స్. ఆర్ యూ కీపింగ్ సిలబస్ విత్ యూ? సిలబస్ మీతో ఉంచుకుంటున్నారా లేదా? మిమ్మల్ని లబాసన వరకు తీసుకెళ్లేదైనా, మీకు ర్యాంక్ వచ్చేలా చేయగలిగేదంటే ఓన్లీ సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సిలబస్తో సంబంధం లేకుండా మీరు ఈ పేపర్ చదవాలంటే 3-4 hours పడుతుంది. ఏది ఇంపార్టెంటో, ఏది చదవాలో, ఏది వదిలేయాలో మనకు తెలియాలి కదా. యు ఆర్ ఇన్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. మీరు ఎగ్జామ్ని ఎంత బాగా ఇప్పుడు అర్థం చేసుకుంటే 1 yearలోనే బయటకు వచ్చేయచ్చు, లేదంటే ఆ లూప్లో ఉండిపోవాల్సి వస్తుంది. ప్లీజ్ రిమెంబర్ దీస్ వర్డ్స్. ఓకే,
Now DCGI, Drugs Controller General of India. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇది ఏంటి అంటే this DCGI is head of an organization called Central Drugs Standards Control Authority. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ అథారిటీ ఆర్గనైజేషన్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఉంది. దీనికి హెడ్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, అంటే ఒక ఐఏఎస్ ఎలానో దీన్ని కూడా చూసుకోవడానికి ఒక ఐఏఎస్ ఉంటాడు, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. నౌ వాట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ దిస్ CDSCO? నేను దీని ఫుల్ ఫామ్ ఏమని చెప్పాను? సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ అథారిటీ మీన్స్ ఇట్ విల్ బి గివింగ్ గైడ్లైన్స్ విత్ రెస్పెక్ట్ టు ద మెడిసిన్స్, డయాగ్నోస్టిక్స్, ఎంత కాన్సన్ట్రేషన్లో ఉండాలి, పర్మిషన్స్ ఇవ్వాలా వద్దా, ఇవన్నీ కూడా వీళ్ళు చూసుకుంటారు. రైట్, మీన్స్ CDSCO అండ్ DCGI విల్ బి గివింగ్ ద పర్మిషన్స్. ఇప్పుడు కొత్త డ్రగ్ ఏదైనా ఇండియాలో వాడాలనుకోండి, దే హ్యావ్ టు గివ్ పర్మిషన్. There is governing legislations in giving these permissions called Drugs and Cosmetics Act. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అనేది ఉంది, దాని ద్వారా ఈ రెండు ఫార్మేషన్ అయ్యాయి. అండ్ దేర్ మేజర్ రోల్ ఏంటి దేనికోసం? putting up the drug standards and giving permissions to new drugs in the country, and if there is any problem to take back the drugs from the market also. రైట్, నౌ ఇది ఎక్కడి వరకు. ఇక్కడ మెన్షన్ చేయని ఇంకొక టాపిక్ ఏంటి అంటే DCGI విల్ బి లుకింగ్ ఓవర్ డ్రగ్స్ పర్మిషన్స్. నౌ మరి మెడిసిన్స్కి ఎంత రేట్ ఉండాలి అని చెప్పి ఎవరు డిసైడ్ చేస్తారు? మీరు బయట మార్కెట్లో మెడిసిన్స్ కొంటున్నారు కదా, దెర్ ఈజ్ స్టాండర్డ్ దట్ ఒక బెంచ్ మార్క్ ప్రైస్ దాటి ఏది అమ్మకూడదు. హూ విల్ బి పుట్టింగ్ దట్ ప్రైస్? కాదు, there is separate authority called National Pharmaceutical Pricing Authority. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ. మీరు ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే అంటిల్ యూ విల్ బి గెట్టింగ్ ర్యాంక్, ప్రతి ఆర్గనైజేషన్ ఒక మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. మీరు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆల్రెడీ చదువుతున్నారు కాబట్టి ది కంప్లీట్ హెడ్ ఇన్ ద కంట్రీ, డెసిషన్స్ మేకింగ్ అంతా క్యాబినెట్ చేతిలో ఉంటుంది. క్యాబినెట్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జిక్యూటివ్. సో ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ కింద ఉంటుంది. నౌ హియర్ DGCA అండ్ ది CDSCO ఆర్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను అంటే జనరల్గా వీల్ బి థింకింగ్ మెడిసిన్స్ ఇవన్నీ అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ దగ్గర ఉండాలి అని. కాకపోతే ఈ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ విల్ బి నాట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఇట్ విల్ బి అండర్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. ఎందుకంటే కెమికల్స్ యూజ్ చేసి మనం ఈ టాబ్లెట్స్ తయారు చేస్తున్నాం కాబట్టి దే హ్యాడ్ కెప్ట్ దిస్ NPPA అండర్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్. ఎగ్జామ్లోని ఆ NPPA మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ బదులు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అని ఇస్తాడని మనం తప్పు పెడతాం. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. What is the role of NPPA? Deciding the prices. Okay, వీళ్ళు ఒక అప్పర్ లిమిట్ అనేది పెడతారు, దానికన్నా తక్కువగా మాత్రమే మనం పెట్టాలి. రైట్, నౌ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈస్ యాంటీబయోటిక్స్. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చేటప్పుడు మీకు తెలుస్తుంది బయోటెక్నాలజీ అంత క్లాసెస్లోని. నౌ మేజర్ ప్రాబ్లమ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది మనకి ఇంటర్నేషనల్ లెవెల్లోని. ఇట్ సేస్ దట్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ AMR అనేది వన్ ఆఫ్ ది టాప్ 10 కాజెస్ ఆఫ్ డెత్స్ ఇన్ ద వరల్డ్ వైడ్. ఎక్కువ డెత్స్ దేనివల్ల కారణం అవుతున్నాయంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఈజ్ ఇన్ ద వన్ ఆఫ్ ది 10th ప్లేసెస్. ఓకే, నౌ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి విన్నారా ఈ పదం ఎప్పుడైనా? చెప్పండి. ఓకే, నా యాంటీబయాటిక్స్ అంటే ఏంటి? యాంటీబయాటిక్స్ అనేది విన్నారు కదా, యాంటీబయాటిక్స్ అంటే ఏంటి అర్థం కాలే? యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. యూ టోల్డ్ దట్ యూ నో అబౌట్ ద వర్డ్ కాల్డ్ యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్స్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఒక మైక్రో ఆర్గానిజం కాల్డ్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగై అవి మన మీద అటాక్ చేయకుండా ఒకవేళ మనం అటాక్ చేస్తే దాని ఎగెయిన్స్ట్గా యాక్ట్ చేయడానికి అని చెప్పి మనం యాంటీబయాటిక్స్ని వాడతాం కదా, అంతే కదా. నౌ ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది అంటే మనం ఏవైతే యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తున్నామో ఈ యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ప్రాబ్లం ఏదైనా వచ్చింది, అది బ్యాక్టీరియా వల్ల వచ్చింది. యాంటీబయాటిక్ని నేను ఇచ్చి ఈ బ్యాక్టీరియాని చంపేసేలా నేను చేస్తున్నాను కదా, అంతే కదా యాంటీబయాటిక్ ఒక యూజ్. నౌ ఎలాంటి సినారియో ఇప్పుడు క్రియేట్ అయింది అంటే మనము ఇస్తున్న ఈ యాంటీబయాటిక్ దీన్ని చంపలేకపోతుంది.
ఈ బ్యాక్టీరియా ఏదైతే మైక్రో ఆర్గానిజం ఉందో దీనికి రెసిస్టెన్స్ అంటే ఏంటి, మన వరకు రాకపోవడం కదా. ఈ బ్యాక్టీరియా మీద మనం ఈ మందు వాడుతున్నా సరే దిస్ మెడిసిన్ ఈజ్ అనబుల్ టు కంట్రోల్ దిస్ మైక్రో ఆర్గానిజమ్స్. దాన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అన్నాం. దిస్ ఈజ్ ఫేసింగ్ రెసిస్టెన్స్ కదా, ఆ టాబ్లెట్ పనిచేయకుండా ఆ బ్యాక్టీరియాకి రెసిస్టెన్స్ వచ్చేసింది. అంటే ఆ బ్యాక్టీరియా ఏదో జరిగింది మన బాడీలోని, ఆ బ్యాక్టీరియాకి ఒక పవర్ వచ్చింది. ఆ పవర్ రావడం వల్ల మనం ఏదైతే టాబ్లెట్ ఇస్తున్నామో దాని యొక్క ఉపయోగం ఉండట్లేదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెసిస్టెన్స్. ఆ టాబ్లెట్ యాక్షన్ అవ్వకుండా ఒక రెసిస్టెన్స్ పవర్ చూపిస్తుంది కదా, విల్ బి కాలింగ్ ఇట్ యాజ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. నౌ ఇది దేని వల్ల జరుగుతుంది, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. ది మేజర్ రీజన్ ఆఫ్ దిస్ ఈస్, మనము ఇప్పుడు ఫీవర్ అనే దానికి జనరల్గా ఏం చేస్తాం, ఇప్పుడు ఫీవర్ వచ్చింది నాకైతే చాలా ఎక్కువ అప్లికేబుల్. ఫీవర్ వచ్చింది నాకు, నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఒక 1 వీక్కి కోర్స్ ఇస్తారు, 3 డేస్కి తగ్గిపోద్ది. ఆ కోర్స్ మనం కంప్లీట్ చేయం, అంతే కదా. జనరల్లీ వీ వోంట్ బి కంప్లీటింగ్ ది కోర్స్. ఇప్పుడు డాక్టర్ అనేవాడు ఒక పర్పస్ కదా, 10 టాబ్లెట్స్ ఇవ్వాలో 5 టాబ్లెట్స్ ఇవ్వాలో అతనికి తెలుసు. వీ విల్ బి అండర్ యూసింగ్ ఆర్ ఎల్స్ వీ విల్ బి ఓవర్ యూసింగ్ ద టాబ్లెట్స్. అండ్ వన్ మోర్ ప్రాబ్లమ్ ఈస్ దట్ వీ వోంట్ బి గోయింగ్ టు ఎనీ డాక్టర్. మనం జనరల్గా ఓవర్ ద కౌంటర్ స్టోర్స్ అంటారు. ఈ మెడికల్ స్టోర్స్ ఏమంటారో దాన్ని ఓటీసీ కౌంటర్స్ అంటారు, ఓవర్ ద కౌంటర్ స్టోర్స్. జనరల్గా డాక్టర్స్ అంత గొప్పగా వీళ్ళకి తెలియదు కదా ఆ ఫార్మసిస్ట్కి, సో వాళ్ళు ఎలా పడితే అలా ఇచ్చేస్తారు. అండ్ నౌ వన్ మోర్ ప్రాబ్లమ్ ఈస్ దట్ డాక్టర్స్ కూడా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, ఎందుకంటే ఈ మెడికల్ కంపెనీస్ వాళ్ళకి ఇస్తారని చెప్పి టాబ్లెట్స్ ఎక్కువ రాసేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ టాబ్లెట్స్ తక్కువ తీసుకోవడం వల్ల ఈ బ్యాక్టీరియా మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఎటువంటి ఉపయోగం అనేది రావట్లేదు, మన బాడీలో రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. దట్ ఈజ్ ది మేజర్ ఇష్యూ. అండ్ వన్ మోర్, దీనికన్నా ఇంకా పెద్ద ఇష్యూ ఏమొచ్చింది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైక్లోఫినాక్ అనేది వినుంటారు కదా, డైక్లోఫినాక్ దేనికి వాడతాం మనం జనరల్గా? బాడీ పెయిన్స్కి కాలు నొప్పి వచ్చినా తలనొప్పి వచ్చినా సరే, జనరల్గా తలనొప్పి కదా వాడాలండి. అయితే బాడీ పెయిన్స్కి విల్ బి యూజింగ్ దీస్ టాబ్లెట్స్. నా ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, ది సేమ్ టాబ్లెట్స్ వీఆర్ గివింగ్, సేమ్ మెడిసిన్ వీఆర్ గివింగ్ టు యానిమల్స్ ఇన్ యానిమల్ హస్బెండరీ. కౌస్కి వాటికి కూడా మనం అవే మెడిసిన్స్ ఇస్తున్నాం పెయిన్ కిల్లర్ కింద. నా వాటికి ఇచ్చేస్తున్నాం, బాగానే ఉంది. అవి తీసుకున్న తర్వాత మనం ఆ యానిమల్ హస్బెండరీ మళ్ళీ చికెన్ మనం తింటాం కదా, మళ్ళీ ఈ మీట్ అవన్నీ మనం తింటున్నాం కదా, తెలియకుండా అందులో నుండి ఆ బయోటిక్స్ మళ్ళీ మన బాడీలోకి వచ్చేస్తున్నాయి. ఆ యానిమల్స్ తీసుకుంటున్నాయి కదా. ఎప్పుడైతే దాని కాన్సన్ట్రేషన్ మనకు పెరిగిపోతుందో, ఇక్కడ మనం ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి మైక్రోబియల్ రెసిస్టెన్స్ వస్తుంది. మనం టాబ్లెట్స్ ద్వారా తీసుకోకపోయినా బికాస్ ఆఫ్ కన్స్యూమింగ్ దిస్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ మళ్ళీ మనకి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. దట్ ఈస్ అ మేజర్ ఇష్యూ. ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వస్తే ఏమవుతుంది, ఫ్యూచర్లోని ఈవెన్ ఇఫ్ యూఆర్ టేకింగ్ టాబ్లెట్స్ మనకు తగ్గాలన్నా సరే చాలా టైం పడుతుంది. దట్ ఈస్ ద మేజర్ కన్సర్న్, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది. ఇక్కడ అదే రాశారు. DCGI urged to lay down stringent guidelines on use of new antibiotics. ఎందుకు గైడ్లైన్స్ ఇవ్వాల్సి వస్తుంది అంటే, ఇఫ్ యూ ఆర్ ఓవర్ ప్రిస్క్రైబింగ్ ఆర్ అండర్ ప్రిస్క్రైబింగ్ దీస్ యాంటీబయోటిక్స్, our body will lead to a condition called antimicrobial resistance, which will bring a lot of effect on our pocket. మన హెల్త్ ప్రతిదీ కూడా ఎఫెక్ట్ అవుద్ది, అంతే కదా. అండర్స్టూడ్? యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇన్సైడ్ దీంట్లో ఉండే టెక్నికాలిటీస్ అన్ని కూడా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్లో అర్థమవుతుంది. బ్యాక్టీరియాకి ఎలా ఎఫెక్ట్ అవుద్ది, వైరస్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని. Yeah, we had spoken about WTO and they had mentioned an editorial about WTO. Is the WTO still relevant? This is the last article for today. WTO and World Trade Organization. Now, see, up to World War II, the scenario is different. World War II tarvata ఏమనుకున్నామంటే గ్రోత్, కంట్రీస్ మధ్య రిలేషన్స్ పెంచాలి అని చెప్పి వీ హ్యాడ్ కమ్ అప్ విత్. వరల్డ్ వార్ 2 ఎప్పుడైంది? 1945కి వరల్డ్ వార్ అనేది ఎండ్ అయిపోయింది. నౌ అట్ ద టైం మనం ఏం చేసామంటే వీ వాంట్ టు ప్రమోట్ ట్రేడ్ అక్రాస్ ద కంట్రీ, అక్రాస్ ద వరల్డ్. సో వీ హ్యాడ్ ఫార్మ్డ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ GATT, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్.
టారిఫ్ అండ్ ట్రేడ్ అండ్ టారిఫ్ అండ్ ట్రేడ్. ఓకే, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్. ఓకే, మీకోసం. నౌ దిస్ గ్యాట్ హ్యాస్ బికమ్ డిస్ఫంక్షనల్. ఎందుకంటే దాంట్లోని యూఎస్ఏ కానీ ఎవరు క్లియర్గా రూల్స్ లేవు, దానివల్ల పెద్దగా ఉపయోగం రాలేదు. కన్సిడరింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఇన్ 1995 వీ హ్యాడ్ కమ్ అప్ విత్ WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇలాగే ఫామ్ అవ్వాలి అని చెప్పి మనకి నెంబర్ ఆఫ్ డిస్కషన్స్ అనేవి జరిగాయి. ఇన్ఫాక్ట్ ఫ్రమ్ 1985 ఇట్ సెల్ఫ్ వీ హ్యాడ్ డిస్కషన్స్. ఆ డిస్కషన్స్ని ఉరుగ్వే రౌండ్ ఆఫ్ టాక్స్ అని అంటారు. ఉరుగ్వే రౌండ్ ఆఫ్ టాక్స్, మీకు ఎకానమీలో ఇదంతా వస్తుంది. ఉరుగ్వే రౌండ్ ఆఫ్ టాక్స్ 10 years టాక్స్ అయిన తర్వాత ఇన్ 1995 దే హ్యాడ్ మేడ్ అన్ అగ్రిమెంట్ కాల్డ్ మెరాకాష్ అగ్రిమెంట్. ఆ మెరాకాష్ అగ్రిమెంట్లోని ఈ WTO అనేది ఫామ్ అయింది. సో ద మేజర్ వర్క్ ఆఫ్ WTO ఈస్ టు ఇంక్రీజ్ ది ఫ్రీ ట్రేడ్ ఇన్ ద వరల్డ్. ఇంటర్నేషనల్ ట్రేడ్ని ప్రమోట్ చేయాలి అని. నా ఇక్కడ మేజర్గా ఆర్టికల్ అండ్ WTO ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి అంటే, WTO ప్రమోట్స్ ఫ్రీ ట్రేడ్, కానీ ఒక కంట్రీ ఫ్రీ ట్రేడ్ ఇవ్వట్లేదంటే మరి ఎవరికి మనం రిపోర్ట్ చేయాలి? WTOకి రిపోర్ట్ చేయాలి. నా WTOలోని ఎలా అయితే మనకి ఇండియాలోని కోర్ట్స్ ఉన్నాయో, ఇన్ WTO ఆల్సో వీ హ్యావ్ ఎ కోర్ట్. దాన్ని డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ అని అంటారు, WTO DSP. అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఆ WTOలోని ఆ డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీలోని జడ్జెస్ ఎవరైతే ఉండాలో వాళ్ళని అపాయింట్ చేయాలంటే అందరూ కంట్రీస్ ఒప్పుకోవాలి. USA వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ అవనవ్వట్లేదు. ఓన్లీ ఒకే ఒక జడ్జి ఉన్నాడు. మినిమం కోరమ్ ఆఫ్ జడ్జెస్ అనేది ఉంటుంది ఒక జడ్జిమెంట్ ఏమైనా ఇవ్వాలి అంటే. సో డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ బికేమ్ డిస్ఫంక్షనల్. ఎందుకు USA సపోర్ట్ చేయట్లేదు అంటే చాలా కేసెస్ USA మీదే పడ్డాయి. సో మళ్ళీ వాళ్ళకి అగేన్స్ట్గా జడ్జిమెంట్. WTO ఫార్మేషన్కి మేజర్ కారణం USA. మీరు IR చదివేటప్పుడు మీకు అన్నీ తెలుస్తుంది. వాళ్ళ కోసం ఫామ్ అయ్యి వాళ్ళు మాకే వ్యతిరేకంగా ప్రదర్శిస్తే ఇంక మేమెందుకు సపోర్ట్ చేయాలి అని చెప్పి ట్రంప్ ముందు 10 yearsలోనే అండ్ ఇప్పుడు కూడా WTO ఫంక్షన్ అయ్యేలా చేయట్లేదు. దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ. అండ్ వన్ మోర్ అలిగేషన్ ఆఫ్ దిస్ WTO ఈస్ దట్ ఇట్ ఈస్ సపోర్టింగ్ డెవలప్డ్ కంట్రీస్. డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియాకి అగేన్స్ట్గా జడ్జిమెంట్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోలార్ ప్యానల్ మీద మనకి కేసు పడింది, మన యొక్క MSP పాలసీ మీద కేసు పడింది, మన యొక్క షుగర్ కేన్ ఫార్మింగ్ మీద కేసు పడింది, మన కొన్ని డ్రగ్స్ మీద కేసు పడ్డాయి, మెడిసిన్స్, రైట్. సో మనకి అగేన్స్ట్గా జడ్జిమెంట్స్ వచ్చాయి కొన్ని. సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఏదైతే ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాము సోలార్ ఎనర్జీని, వీ హ్యాడ్ కెప్ట్ ఏ కండిషన్ దట్ డొమెస్టిక్ లేండే ఈ సోలార్ మ్యానుఫ్యాక్చర్స్ అందరూ కూడా ప్రొక్యూర్ చేసుకోవాలి ప్యానల్స్ అని చెప్పాం. ఓకే, కాకపోతే ఇలా ఈ కండిషన్ పెట్టాం. దీనికి అగేన్స్ట్గా కంట్రీస్ WTOకి రిపోర్ట్ చేశాయి. ఎందుకంటే మనం ఫ్రీ ట్రేడ్ అంటున్నాము. హూ ఈజ్ ఇండియా టు పుట్ దట్ రెస్ట్రిక్షన్స్ అని చెప్పి వేరే కంట్రీస్, గ్యాబోన్ ఇలాంటి కొన్ని కంట్రీస్ ఇచ్చాయి. WTO అప్పుడు డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ ఫంక్షనింగ్లో ఉంది. WTO ఏమో మా ఇండియాకి అగేన్స్ట్గా జడ్జ్మెంట్ అనేది ఇచ్చింది. Okay, so this is the major work of WTO. The remaining things you will be knowing in main classes. Okay, thank you. Yeah, from tomorrow Vishnu sir will be coming. Not an issue.